మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అయినా బిజినెస్ మాత్రం ముందుకు సాగట్లేదా? సరిగ్గా ఇలాంటి ఒక పరిస్థితి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న ఆలోచన విధానంలో మార్పు ఒక పెద్ద కలను ఎలా నిలబెట్టిందో చూద్దాం. వ్యాపారం మొదలుపెట్టిన చాలామందికి ఏదో ఒక టైంలో ఇలాంటి ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఈ మాటలు వింటుంటే అరే ఇది నా గురించే కదా అనిపిస్తుందా? అయితే ఇక వదిలేద్దామనుకునే స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కథను తప్పక వినాల్సిందే. సరే, ఇంక మన కథలోకి వెళ్ళిపోదాం. మన హీరో పేరు రాము. రాము 20 ఏళ్ల కుర్రాడు. పూలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే తన కలల పూల దుకాణాన్ని తెరిచాడు. క్రియేటివిటీకి కొదవలేదు, కష్టపడే తత్వమూ ఉంది. కాని ఒక బిజినెస్కి ఇవి మాత్రమే సరిపోతాయా? అలా చూస్తుండగానే 4 నెలలు గడిచిపోయాయి. మొదటి నెలలో ఉన్న ఆ ఉత్సాహమంతా మెల్లమెల్లగా ఆవిరైపోయింది. రోజూ షాపు తెరవడం, ఒక కస్టమర్ కూడా రాకపోవడం, ఒకవేళ ఎవరైనా వచ్చినా బేరాలాడటం. అబ్బా, ఇక లాభం లేదు అనుకునే పరిస్థితికి వచ్చేశాడు. ఇక ఆ రోజు రానే వచ్చింది. చాలు, ఈ దుకాణాన్ని శాశ్వతంగా మూసేయాలి అని అతనొక గట్టి నిర్ణయానికొచ్చాడు. అతని మనసులో ఒకటే గొడవ. ఇది నా వల్ల కాదు, నష్టాల్లో ఇంకెన్నాళ్ళు ఇలా ఎదురుచూడాలి. తన కల అక్కడితో అయిపోయిందని ఫిక్స్ అయిపోయాడు. సరిగ్గా అప్పుడే కథను మొత్తం మలుపు తిప్పే ఒక చాలా చిన్న సంఘటన జరిగింది. రాము మైండ్లో వెంటనే ఒక థాట్. చిన్న ప్యాకెట్టా? ఎవ్వరు కొంటారు? ఇక్కడికి వచ్చేవారంట పెద్ద బొకేల కోసమే వస్తారు. ఇది టైం వేస్ట్. చూడండి, ఇది అతని గట్టి నమ్మకం. తన కస్టమర్లకు ఏం కావాలో తనకే బాగా తెలుసు అని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత జరిగిన ఒకే ఒక్క ఇన్సిడెంట్ అతని నమ్మకాన్ని పూర్తిగా తలకిందులు చేసేసింది. రాము చిన్న ప్యాకెట్లు అమ్మను అని చెప్పాడు గదా, ఆ తర్వాత సరిగ్గా 6 గంటలకు అదే అమ్మాయి మళ్లీ దుకాణంలోకి అడుగుపెట్టింది. ఇక్కడ మనం గమనిస్తే రాము అంచనాకు అసలు జరిగిన దానికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో తెలుస్తుంది. అతను అమ్మాలనుకున్నదొకటి, ఆ అమ్మాయికి కావలసింది ఇంకొకటి. కాని ఒక చిన్న అవకాశమిస్తే అదే అమ్మాయి ఒక పెద్ద కస్టమర్గా మారింది. అప్పుడు బల్బు వెలిగింది రామూకి. తన వ్యాపారం ఫెయిల్ అవ్వడానికి కారణం బయటెక్కడో లేదు, అది తన ఆలోచనలోనే ఉంది అని రియలైజ్ అయ్యాడు. అందుకే దుకాణం మూసేసే ఆలోచనను పక్కనపెట్టి రాము మరుసటి రోజే ఒక చిన్న ప్రయోగం చెయ్యాలనుకున్నాడు. ఈ ప్రయోగంలో అసలైన మ్యాజికేంటో తెలుసా? దీనికి అతను పెట్టిన ఖర్చు 0. ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. జస్ట్ తన దగ్గరున్న పూలనే చిన్న చిన్న ప్యాకెట్లుగా, అంటే 10 రూపాయలవి, 20 రూపాయలవి, అలా తక్కువ ధర ఆప్షన్లుగా మార్చాడు. అంతే. ఇక రిజల్ట్స్ అప్పటికప్పుడే కనిపించాయి. కేవలం ఒక్కరోజులో అతని షాపు పరిస్థితే మారిపోయింది. కొత్తవాళ్లు రావడం మొదలుపెట్టారు. కొన్నవాళ్లే మళ్ళీ మళ్ళీ వచ్చారు. అతని వ్యాపారం మళ్లీ ఊపిరి పీల్చుకుందన్నమాట. అంటే ఇక్కడసలు పాయింట్ పూల వ్యాపారం కాదు. ఇది ఏ వ్యాపారానికైనా సరే వర్తించే ఒక ముఖ్యమైన సూత్రం. బిజినెస్ లాంగ్వేజ్లో దీన్నే మైక్రో సెగ్మెంటేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే పెద్ద మార్కెట్లో ఉండే చిన్న చిన్న అవసరాలను గుర్తించి వాటిని తీర్చటం. రాము తెలియకుండా చేసింది ఇదే. సో రాము నేర్చుకున్న ఫస్ట్ లెసన్, మనం అమ్మాలనుకున్నది కాదు ముఖ్యం, కస్టమర్ కొనాలనుకున్నదే అందించాలి. ఇక రెండో పాఠం, మన అంచనాల మీద బిజినెస్ నడపడం చాలా ప్రమాదం. చిన్న చిన్న టెస్టులు చేయకుండా అసలు నిజమేంటో మనకెప్పటికీ తెలియదు. ఇక మూడోది చాలా చాలా ముఖ్యమైనది. కొన్ని నెలల పాటు కష్టపడి నష్టపోవడం కన్నా ఒక్క చిన్న ప్రయోగం మనకు ఎంతో విలువైన పాఠాన్ని నేర్పుతుంది. మొత్తం మీద ఈ కథంతా మనకు ఒకే ఒక పవర్ఫుల్ సలహా ఇస్తుంది. ఏదైనా ప్రాజెక్ట్లో మనం స్టక్ అయిపోయినప్పుడు వదిలేయాల్సింది వ్యాపారాన్ని కాదు, మనకున్న అంచనాల్ని. పనిని ఆపేసే ముందు ఒక్క చిన్న టెస్ట్ చేసి చూడాలి. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆగిపోయినట్టు ఫీలవుతున్న ప్రాజెక్ట్లో ఈ వారం మీరు ప్రయత్నించగల ఆ ఒక్క చిన్న టెస్ట్ ఏంటి? ఒక్కోసారి మనం ఎదుర్కొనే అతిపెద్ద సమస్యలకు సమాధానాలు చాలా చిన్నవిగా మన కళ్లముందే ఉంటాయి.